ఇట్లాంటి సర్వీసెస్ గతంలో ఏ దేశంలోనైనా ఉన్నాయా, ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారా అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే ఇక్కడ డెన్మార్క్ అనేటువంటి ఒక దేశము. సో ఈ దేశంలో మ్యాండేటరీ సర్వీస్ అనమాట. సో మెన్ అండ్ ఉమెన్, సో అంటే మహిళలు కానీ పురుషులు కానీ వీరు ఖచ్చితంగా మిలిటరీ సర్వీస్లో డెన్మార్క్ దేశంలో విధులను నిర్వహించాలి అనేటువంటి గైడ్లైన్స్ అయితే వీరు ఇవ్వటం జరిగింది. ఇంకా అదేవిధంగా ఫిన్లాండ్ అనేటువంటి దేశంలో కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులు కంపల్సరీగా 6 నుంచి 12 నెలలు మిలిటరీలో విధులను నిర్వహించాలి. దాంతోపాటు నార్వే దేశంలో 12 నెలలు. సో మెన్ అండ్ ఉమెన్, మహిళలు అదేవిధంగా పురుషులు విధులను నిర్వహించాలి. ఇక దాంతోపాటు ఈస్టోనియా అనేటువంటి దేశం 8 to 11 మెన్ కంపల్సరీ. గ్రీస్ దేశంలో 9 to 12 months మెన్ కంపల్సరీగా ఉండాలి అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి.